మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మనసుకు మందు లెట్ దెమ్ థియరీ అనే అంశం గురించి తెలుసుకుందాం. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తప్పిస్తాం, పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురిచేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గృహప్రవేశానికి ఆహ్వానించడు, మనకు కోపం వచ్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెబుతుంది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది, మనల్ని నిరాశ ఆవహించేస్తుంది. ఇవేవి మన ప్రమేయంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభకార్యానికి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిల్లు తన ఇష్టం, ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా? తన జీవితం తన ఎంపిక. నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగులు పడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు వర్షాకాలంలో కాకపోతే ఎండాకాలంలో కురుస్తాయా? ఏ సంఘటన తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది. అదో సమస్యే కాదనుకుంటే దూదిపింజలా తేలిపోతుంది. మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని, మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు నియంత్రణలో ఉంచుకోవటమే మేలని చెబుతోంది ఈ సిద్ధాంతం. ట్రైన్లో వెళ్తుంటాం, కాలక్షేపానికి బ్యాగ్లోంచి పుస్తకం తీస్తాం. అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది, అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. బోగీలో మునుపటి ప్రశాంతత దూరమవుతుంది, చికాకుగా అనిపిస్తుంది. ఏంటి కాకిగోలా అంటూ విసుక్కుంటాం. అవతలి వాళ్ళు 4 మాటలు అంటారు, గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు, ఎవరి బెత్త మీదకి వాళ్ళు వెళ్ళిపోతాం. అయినా ఆ అసహనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువుల్లా చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా. ఆ గొడవను భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్లో తగిలించుకుని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బ్రతిమాలి పక్క భోగికి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే. ఓ ప్రేమపూర్వక పలకరింత చాలు, తొలి పేజీ దానంతటా అదే తెరుచుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విచక్షణ మీద గురిపెడుతుంది. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది, ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం, మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం, మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం, దుర్భాషలాడతాం, భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి. సమాజం ఆవేశపరుడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెట్ దెమ్ థియరీని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది. అమిగ్దల ఆగడాలు ఆగిపోతాయి. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మునుపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా సందర్భాల్లో
ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బతికాడు. అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయి. దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించే వారిని విమర్శించని లెడ్డెం అనుకుని ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేది. మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం. కానీ నలుగురు ఇంజనీర్ కావలసిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏంటి అనుకుంటారనే భయం. అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం. మనకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక. అదే సమయంలో ఆ భారీ శరీరానికి జీన్స్ అస్సలు బాగోదు, బఫూన్లా ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తారని జంకు. దీంతో ఇష్టంగా కొన్న డ్రెస్ను మూలన పడేస్తాం. మనమే కాదు, ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు. నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని, గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు. ఆ ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు. తనవైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు. తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే విలవిల్లాడిపోతాడు. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగుల బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పంచుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పణంగా పెట్టాలా? ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు. కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు అంటే తిట్టుకొని లెడ్డెం. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు అంటే చల్లుకొని లెడ్డెం. మన అభిప్రాయంతో ఏకీభవించడం లేదు, వ్యతిరేకించని లెడ్డెం. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశంసించలేదు, ప్రశంసించకపోయిని లెడ్డెం. అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పనిలేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించాం. వాళ్ళ సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించాం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు వాళ్ళలానే ఉంటారు నుంచి నేను నాలాగే ఉంటాను దిశగా మనిషి ప్రయాణించాలి. మానసిక వికాసమంటే దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచనా శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులం అవుతాం. ఇతరులు మనల్ని నియంత్రించాలనుకోవడం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. ఇది కుటుంబంతోనే మొదలవుతుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు, అపనమ్మకానికి సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ. ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఎదుటి మనిషి ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ళ లోపాల్ని సరిదిద్దగలమని, వాళ్ళ బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్గా అభివర్ణిస్తారు. దీనివల్ల అపార్థాలే మిగులుతాయి. నియంత్రణలో ఏ మార్పును సాధించలేం. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తిట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొనాలి, కసరత్తు ఆరంభించాలి. ఏ ఆత్మీయులకో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లే పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్లదే అవుతుంది. మహా అయితే మనవంతుగా ఎంతో కొంత సాయం చేయాలి. అలా కాదని
వాళ్ళ వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతారు. జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం. మనిషి ప్రకృతిని కూడా బానిసల్లాగానే చూస్తారు. తను బయటికి వెళ్తున్నప్పుడు ఎండ తగ్గాలనుకుంటాడు. తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం, కానీ చేతిలోని గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం, కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. క్యాబ్ డ్రైవర్ ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది. ఆ పరిస్థితిని నియంత్రించలేం, కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. జయాపజయాలు అంతే. ఏ ఫలితాన్ని మనం శాసించలేం. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. రైతు తన పొలంలో వేల కొద్దీ విత్తనాలు చల్లుతాడు. అన్నీ మొలకెత్తుతాయని ఎప్పుడూ అనుకోడు. మొలకెత్తినవన్నీ మొక్కలై పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఓ ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ఆత్మన్యూనత, అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవితకాలమైనా 60 సెకన్లే. మనం స్పందించకపోతే అవే తోకముడుచుకుని తుర్రుమంటాయి. కానీ మనం కోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషిస్తాం. లెడ్డెం సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు. స్నేహబంధానికి కూడా. ఓ 10 మంది ప్రాణ స్నేహితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం. అందులో కనీసం 7 పేర్లు బాల్య స్నేహితులవే. కారణం, చిన్నప్పటి స్నేహాలు లెడ్డెం లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి. ఒకడు అబద్ధాల్లో దిట్ట, ఒకడు అప్పుల అప్పారావు, ఒకడు వ్యసనపరుడు. అన్నీ తెలిసినా మనం వాళ్ళని యథాతథంగా ఆమోదిస్తాం. ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం. మన అంచనాలకు తగినట్లుగా వ్యవహరించకపోతే నిర్మోహమాటంగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ లెడ్డెం సూత్రాన్ని అన్వయించాం. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి, స్వార్థంతో కూడుకుని ఉంటాయి. ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి 10 ఏళ్లకు 50% స్నేహితుల్ని కోల్పోతాడట. కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం, లోపాలను అర్థం చేసుకుంటాం. ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు, బ్రేకప్లు. ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. పాటలీపుత్రంలోని ఓ గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష వేయలేదు సరికదా, దుర్భాషలాడింది. అందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగారు. మీకు బాధగా అనిపించలేదా స్వామి అని అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు, కాబట్టే నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చారు శాక్యముని. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు. ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. బుద్ధుడి కోణంలో లెడ్డెం థియరీ ఇది. ఈరోజు మనం మనసుకు మందు, లెడ్డెం థియరీ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.